తెలంగాణ రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి ఎన్నడూ పోరాడిన వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకొని పోయినటువంటి వ్యక్తి. ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి. తెలంగాణ కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనటువంటి వ్యక్తి. సమైక్యవాదానికి మద్దతుగా చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వల్ల తెలంగాణకు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి, మళ్ళా వీళ్ళిద్దరు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిర్రో, ఇవాళ కూడా ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా, ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉన్నాయి. ఆదిత్యనాథ్ దాస్ గారి నియామకమే దానికి ఒక ఉదాహరణగా కనబడతా ఉంది. తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి చాలా మంచి పనులు, వాటన్నిటి విజయవంతమైనటువంటి పనుల మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజానికానికి ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా తను ఏం చేయాలో ఆ బాధ్యతను విస్మరించింది. ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా, గతంలో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి 7 మండలాలకు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మొన్న మీరు చెప్పారు కదా, దాని గురించి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అసలు ఆ 7 మండలాలకు సంబంధించి మాత్రమే కాకుండా భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న 5 గ్రామ పంచాయతీలు కూడా అడిదికి బదలాయించారు. యాటపాక, పురుషోత్తంపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం. ఈ గ్రామ పంచాయతీలను కూడా ఇదికి తీసుకొస్తామని మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భాన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి 5 గ్రామ పంచాయతీలు, ఆ 7 మండలాలు, లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణకు వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మేము ఏం కష్టాలు పడ్డామో, ఏమి ఇబ్బందులు పడ్డామో, ఏం చేసినామో ఆనాడు బ్రహ్మాండంగా మా ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు గృహ అవసరాలకు కానీ, అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు కానీ, రైతాంగం అవసరాలకు కానీ బ్రహ్మాండంగా కడుపు నిండా కరెంట్ ఇచ్చినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో మొత్తం కరెంటు కోతలు, రైతాంగానికి కరెంటు లేదు, పరిశ్రమలకు కరెంటు లేవు, ఇండ్లకు చక్కగా కరెంటు లేదు. ప్రజలు అర్ధరాత్రి పూట కరెంటు 3 గంటలు 4 గంటలు పోతే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నటువంటి సందర్భం. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోగానే కటక బంద్ చేసినట్టు కరెంటు ఈ రాష్ట్రంలో ఎందుకు బంద్ అయింది? దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి కరెంటు విషయంలో గత ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నాలు, ఆరోపణలు చేసే ప్రయత్నాలు, ఈ రకమైనటువంటి చిల్లర పనుల మీద ఆయన శ్రద్ధ పెట్టింది.